విశాఖపట్నంలో జరిగే ప్రపంచ యోగా దినోత్సవంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మరియు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు మన మూల విరాట్ అయినటువంటి విశాఖపట్నానికి చెందిన లక్ష్మీ నరసింహస్వామి జ్ఞాపికను బహుకరిస్తున్నారు. And Government of Andhra Pradesh and all respected participants across the world who joined us today. I welcome చంద్రబాబు నాయుడు గారు కానీ అనారోగ్యం అని ఎప్పుడూ వెళ్ళలేదు. राजू श्रीनिवास वर्मा जी, राजकीय डिप्टी सीएम पवन कल्याण गारू, अन्य महानुभाव संगचत्वं संवदध्वं స్లోగా విడిచిపెట్టండి. ఎడమ వైపు మళ్ళీ స్లోగా పీల్చండి. पूर्वे విడిచిపెడుతూ క్రిందకి పీలుస్తూ సెంటర్. అలాగే 5 రిలీజ్. అలాగే కాస్త కుడివైపు స్లోగా విడిచిపెట్టండి. కుడివైపు స్లోగా పీల్చండి. కుడివైపు నుంచి క్రిందకి రివర్స్. పీలుస్తూ కుడివైపు నుంచి పైకి, విడిచిపెడుతూ లెఫ్ట్ వైపు నుంచి క్రిందకి. పీలుస్తూ రైట్ అప్, విడిచిపెడుతూ పబ్లిక్ హెల్త్ కన్సల్టెంట్ డాక్టర్ రమణ్ కుమార్, కనకరాజు కంప్యూటర్ ఆపరేటర్, లక్ష్మీ శ్రీనివాస్. 3150 వెన్యూస్లో నియర్లీ ఒక 5 లక్షల మంది దాకా యోగాలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది మన విశాఖపట్నంలో మన గౌరవ ప్రధానమంత్రి గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారి యొక్క సమక్షంలో విశాఖపట్నంలో 2 లక్షల మంది 3 లక్షల మందితో యోగా జరుగుతుంది. సో అదే సమయానికి అదే టైంకి యోగా ప్రోటోకాల్ అనుసరించి మన పార్వతీపురం అన్యం జిల్లాలో కూడా ఈరోజు 3150 వెన్యూస్లో మనం చేస్తున్నాము. ఇప్పటి వరకు మనం 3160 మందిని ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ మన జిల్లాకి యోగా కాంపిటీషన్ జరిగినప్పుడు కూడా స్టేట్ లెవెల్లో ఒక 10 పథకాలు వచ్చాయి. రాష్ట్ర స్థాయిలో మనం 2వ స్థానంలో ఉన్నాం. సో దీనికోసం